ఈపీఎస్ 95 పెన్షన్దారులకు కనీస పెన్షన్ 9,000 చెల్లించాలని స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు రామస్వామి డిమాండ్ చేశారు. ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డు కాలనీలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రామస్వామి హాజరై మాట్లాడుతూ కనీస పెన్షన్ పెరిగి నేటికి 12 సంవత్సరాలు అయిందని, నేటికి అమలు కావడం లేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. పబ్లిక్ సెక్టర్ కంపెనీలో 30 సంవత్సరాలు పనిచేసిన కార్మికులకు చాలా తక్కువ పెన్షన్ చెల్లిస్తున్నారని విమర్శించారు. కనీస పెన్షన్ 9,000, దానికి అనుగుణంగా డిఏ కూడా ఇవ్వాలని, భార్యాభర్తలకు మెడికల్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ఐఎన్టీయూసీ నాయకులు రమణమూర్తి మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్లో రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ మెడికల్ ఇన్సూరెన్స్ పాత పద్ధతిని కొనసాగించాలని కోరారు. అసోసియేషన్ జిల్లా కార్యదర్శి శ్రీను మాట్లాడుతూ త్వరలోనే రాష్ట్ర మహాసభలు జరగనున్నట్లు తెలిపారు. భార్యాభర్తలకు మెడికల్ సౌకర్యం, తెల్ల రేషన్ కార్డు డిమాండ్ల సాధన కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు దినాబంద్, అప్పలనాయుడు, గుర్రప్ప, వెంకటేశ్వరరావు, వెంకట్రావు, రమణ, లక్ష్మీనాయుడు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అలాగే పీఎఫ్ ఖాతాదారులకు సంబంధించి ఒక ముఖ్య అప్డేట్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ బ్యాలెన్స్ పై వడ్డీ జమ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకుంది. ఈ నెల, వచ్చే నెలలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరగనుండటంతో ఈసారి వడ్డీ జమ ఆలస్యం అవుతుంది. ప్రతిసారి మార్చి 31 తర్వాత వడ్డీని విడుదల చేసే ప్రాసెస్ మొదలవుతుంది. కానీ ఈసారి పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో విడుదలలో జాప్యం జరుగుతుంది. 5 రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం వడ్డీని జమ చేయనుందని తెలుస్తుంది. మేలో ఎన్నికల ఫలితాలు వచ్చాక కేంద్రం పీఎఫ్ వడ్డీ జమ చేయడంపై నోటిఫికేషన్ జారీ చేయనుంది. అలాగే జూన్కి ముందే పీఎఫ్ వడ్డీని ఖరారు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వనుంది. అనంతరం చందాదారులకు డబ్బులు విడుదల చేయనుంది. జూన్ నుంచి ఆగస్టు మధ్య ఖాతాదారుల అకౌంట్లో వడ్డీ నిధులు పడతాయని తెలుస్తుంది. మీ అకౌంట్లో జమ అయ్యే నెలవారీ నిధుల ఆధారంగా వడ్డీని లెక్కిస్తారు. అయితే మీకు ఆర్థిక సంవత్సరంలో చివరిలో మాత్రమే నిధులను జమ చేస్తారు. పీఎఫ్ అకౌంట్లో జమ చేసిన మొత్తం ఆధారంగా వడ్డీ లెక్కిస్తారు. పీఎఫ్ సొమ్ము ఆలస్యంగా జమ చేసిన పూర్తి వడ్డీ జమ చేస్తారు. ప్రస్తుతం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పీఎఫ్ వడ్డీని రేటును ఈపీఎఫ్ఓ ఇటీవల ఫిక్స్ చేసింది. వడ్డీ రేటును 8.25%గా కన్ఫర్మ్ చేసింది. వరుసగా 3వ ఏడాది వడ్డీ రేట్లను సిద్ధంగా ఉంచింది. 3 ఏళ్లుగా వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు.